హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు, చాలా సేఫ్గా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కేస్ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. మనం చాలా రోజుల నుంచి మన ఇన్స్టా ఫీడ్లో ఒక నేమ్ అనేది బాగా మనం వింటున్నాము, నిఖితా గుడిసాల, రైట్? సో నిఖితా గుడిసాల అమ్మాయి మన హైదరాబాద్ అండ్ మన తెలంగాణ అమ్మాయి అన్నమాట. సో ఆమె జేఎన్టీయూలో ఫార్మసీ చేసింది 2015 నుంచి 2021 వరకు. ఆ తర్వాత ఆమె యుఎస్కి వెళ్ళిపోయింది, అమెరికా, ఫర్ హర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్. తర్వాత ఆమెకి ఒక మంచి కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజిక్ అనాలిసిస్ట్గా జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్తో. 31st ఆఫ్ నైట్ ఆమెకి లాస్ట్ నైట్, మనం అందరం ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, న్యూ ఇయర్లో ఎంటర్ అవ్వడానికి మనం అందరం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కానీ ఆ రోజు ఆమె లాస్ట్ డే, ఆమె మర్డర్ అయ్యింది, ఆమెని చంపేశారు. సో చంపింది ఎవరో కాదు, తన క్లోజెస్ట్ పర్సన్, తన రూమ్మేట్ అని కొన్ని న్యూసెస్లో ఉంది, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్ అని కొన్ని న్యూసెస్లో ఉంది. అర్జున్ శర్మ అనే పర్సన్ తన రూమ్మేట్ దగ్గర నుంచి ఆమెకి పరిచయం అనమాట. సో అర్జున్ శర్మ వాళ్ళ ఇంట్లో నిఖితా గుడిసాల డెడ్ బాడీ అనేది దొరికిందనమాట. సో స్టోరీ ఏంటి అని అంటే, అర్జున్ శర్మ అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు, అప్పు తీసుకునేవాడు. సో తను నిఖితా దగ్గర కూడా కొంచెం అమౌంట్ అప్పు తీసుకున్నాడు. $4,500 నిఖితా దగ్గర నుంచి అర్జున్ తీసుకున్నాడు అనమాట. సో అందరిలాగే నిఖిత కూడా అడిగింది, నా అమౌంట్ అనేది ఎప్పుడు నాకు రిటర్న్ ఇస్తావు అని అడిగితే, సో చాలా అడిగిన తర్వాత $3,500 అర్జున్ నిఖితకి ట్రాన్స్ఫర్ చేశాడు. రిమైనింగ్ $1,000 ఎప్పుడు ఇస్తావు అని అడిగితే, అర్జున్ వచ్చేసి, నువ్వు మా ఇంటికి రా, మా రూమ్కి రా, నేను ఇచ్చేస్తాను నీకు, ఎలాగో న్యూ ఇయర్ ఉంది కదా, సో విల్ సెలబ్రేట్, అండ్ నువ్వు నీ డబ్బులు తీసుకెళ్ళిపో అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి నిఖిత అర్జున్ రూమ్కి వెళ్తుందనమాట. అక్కడ ఏం డిస్కషన్ అయింది, ఏంది వాళ్ళకి ఫైట్ అయింది, ఎలా చంపాడు ఏందనేది మన దగ్గర ఇంకా క్లారిటీగా అప్డేట్ లేదు. నైఫ్తో చంపాడు, పొడిచి చంపేశాడు అని చెప్పేసి చాలా న్యూసెస్లో అయితే ఉంది. అండ్ ఆ రోజు తర్వాత ఆమెను నిఖితని చంపేసిన తర్వాత నిఖిత బాడీ అదే రూమ్లో పెట్టి ఎవరికి డౌట్ రావద్దు అని చెప్పేసి తనే అర్జున్ శర్మ అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, యూఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఫైల్ చేశాడనమాట. నా ఫ్రెండ్ కనిపించట్లేదు అని చెప్పేసి మిస్సింగ్ రిపోర్ట్ అనేది ఫైల్ చేశాడు. ఆఫ్టర్ దాట్ January 2nd తను మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేశాడు. January 3rd తను యుఎస్ నుంచి ఫ్లైట్ తీసుకొని ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసిన తర్వాత తనని ఎవరు పట్టుకోలేరు, తనని ఎవరు చేయలేరు అని అనుకున్నాడు పాపం. కానీ యుఎస్ పోలీస్ ఇంకా ఇంటర్పోల్ తమిళనాడు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాక, వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి కేసు అంతా ఇన్ఫార్మ్ చేశాక అలా ఫ్లైట్ దిగాడో లేదో అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు అతన్ని యుఎస్ జైల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ జస్ట్ మనీ తీసుకొని అడిగినందుకు ఇంత క్రూయల్గా చంపాడు అని అంటే అసలు కనీసం ఎక్స్ప్రెస్ చేయలేము. మన కంట్రీలోనే ఇంకా చాలా మర్డర్స్ అవుతున్నాయి, చాలా కేసెస్ అవుతున్నాయంటే మన పిల్లలు కనీసం బయట అబ్రాడ్లో ఉన్న సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్న పేరెంట్స్కి ఇదొక పెద్ద షాక్ లాంటిది. అంటే ఎక్కడా సేఫ్ లేరు, ఏ కంట్రీలో కూడా సేఫ్ లేరు. నిఖిత వాళ్ళ పేరెంట్స్ ఎంత ఆశలు పెట్టుకుని, ఎన్ని డ్రీమ్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. నా అమ్మాయి ఇప్పుడు యుఎస్లో ఉంది, సెటిల్ అయ్యింది అని అనుకునే లోపే అమ్మాయి డెడ్ బాడీ ఇంటికి వస్తుందని అంటే హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో ఈ వీడియోలో ఈ స్టోరీతో ఇక్కడ ఎండ్ ఉంది. ఇంకా మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే, నాకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఈ వీడియోలో కమెంట్లో పిన్ చేస్తున్నాను. సో యూ కెన్ చెక్ విత్ దాట్. ఇంకా మీకేమైనా స్టోరీస్ సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఈ వీడియోతో ఇక్కడికి ఎండ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి. ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ లొకేషన్స్ షేర్ చేసుకోండి, ట్రాకింగ్లో ఉండండి. ప్లీజ్ బీ సేఫ్. ఎవరిని నమ్మడానికి లేదు, నాట్ ఈవెన్ యువర్ క్లోజెస్ట్ వన్స్. Okay, so thank you so much for watching my video. Please don't forget to like, share and subscribe my videos. See you in the next video, darlings. Bye bye, love you all.